మీరు సిద్ధపరిచిన జీవాహారాన్ని మేము భుజించడానికి సిద్ధపడుతున్నాము. ఈ వాక్యాలు ఆత్మలకి ఆహారమైన మీరు వాక్యమైన దేవుడిని సవరించారు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే దేవుడినైనా ఈ కట్టడల్ని మాకు వివరించండి. అలాగే మేము జీవించగలమా ప్రోత్సహించగలని ప్రార్థిస్తున్నాం. అపోస్తలుల బోధలో మేమందరం కలిసి పాల్గొంటున్నాం. మీ ఆత్మీయ పాల్గొన నడిపింపు కుమ్మరింపు మా దయచేయండి. వాసమున్నమైన వాక్యాలు మా అందరికీ అర్థమగా ఉన్నాం. ఆత్మ యొక్క అర్థాన్ని మా అందరూ మేము పూర్తిగా అర్థాన్ని చేసుకొని ఆ హృదయాల్లో లెక్కించుకొని విశ్వాసంలో నిజ జీవితంలో ముందుకు నడచడానికి సహాయం దయచేయగలరు. మరొకసారి ఈ కోరికని ఈ బలమైన హస్తాలు ప్రకటించుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి ఈ యొక్క కరోనా కష్టకాలంలో దేవుడిని ఆరాధించడానికి దేవుడి అవకాశాన్ని బట్టి తెలుసుకుంటున్నాం. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం క్రైస్తవుడు తన జీవితాన్ని ఎలా జీవించాలి. క్రైస్తవుడు అంటే అతను కూడా అందరిలాగా అతనికి ఒక కుటుంబం ఉంటుంది. క్రైస్తవుడు అతను ఒక ఉద్యోగం చేస్తాడు. మరి సమయంలో కూడా తన పనిని నెరవేర్చుకోవాలి. ఈరోజు మనం క్రైస్తవుని యొక్క సంఘ జీవితం, ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్ ఇన్ ద చర్చ్, సంఘంలో క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలి అనే అంశాన్ని మీ అందరితో నేను పంచుకోవడానికి ఇష్టపడతాను. మరి అదే సమయంలో మనం క్రైస్తవుడు కుటుంబంలో ఎలా జీవించాలి, క్రైస్తవుడు సమాజంలో ఎలా జీవించాలి, దేవుని చిత్తమైతే మరొకసారి ఆ విషయాల్లో మీకు పంచుకోవడానికి నేను ఇష్టపడతాను. ఈరోజు మనం క్రైస్తవుని సంఘ జీవితం, ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్ చర్చ్, మొట్టమొదట మనం చదువుకున్న లేఖన భాగంలో సంఘము ప్రభువుని విశ్వసించాలి. క్రైస్తవుడు ప్రభు చెప్పాడు మాట ఏమంటే, మరియు నీవు పేదలు నీ బండ మీద నా సంఘాన్ని కలుపుతాడు. దేర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. ఆయన ప్రాముఖ్యత కోసం ఆయన చనిపోయాడు. అనేటువంటి ప్రారంభించబడి బాప్తిసం తీసుకున్న వ్యక్తి చిన్నబిడ్డ కోసం, ఆ చిన్నబిడ్డ ఎదగాలి, పాలు తాగాలి, ఆహారం తినాలి, మరి అంచెలంచెలుగా ఎదగాలి. ప్రతి అడుగు క్రీస్తుని చూస్తూ, ప్రభువుని చూస్తూ ముందుకి నడవ. ఇది ప్రభువు చర్చి. దిస్ ఇస్ ప్యూర్లీ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్ అనేటువంటి సత్యాన్ని మనం నమ్మాలి. ప్రభు చెప్పినటువంటి మాట మరొక వచ్చిన నేను చెప్తున్నాను. ఫిబ్రవరి రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు సూచన కొలది మరి ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు. మన అటెండెన్స్ క్రైస్తవుడు ఖచ్చితంగా నేను అంటాను, వన్స్డే మనం బైబిల్ స్టడీ చూస్తే కూడుకుంటే ఇట్ ఈస్ ఆల్సో వర్షిప్. చాలా మందికి ఈ సత్యం అర్థం కావాలి. ఆదివారం ఒక్కటే మనం పోతున్నాము, అప్పుడే ఆరాధన అనుకుంటున్నాం. కాదు, యవనస్తులు కూడుకుంటే అది కూడా వర్షిప్, అది ఆరాధనే. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? యవనస్తులు నైట్ అంటే మీ డ్యూటీని బట్టి నాకు తెలియదు. మేమంటే టీచర్లు కాబట్టి 5 గంటలకు వచ్చేస్తాం.
అయితే కొంతమంది డ్యూటీలో ఆఫీస్ వర్క్లో ఉండేవాళ్ళు 10 గంటలు దాకా ఉండాలి. అయితే కుటుంబంతో కలుసుకునే వాళ్ళ టైం ఏర్పడి ఆ టైంలో కుటుంబం కలిసి ప్రార్థన చేసుకుంటూ కీర్తన పాడుకుంటూ వాక్యం చదువుకుంటూ ఉంటే ఇట్ ఈస్ సో క్రైస్తవుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా సంఘ కూడికలకి అటెండ్ అవ్వాలి. అది మీ బాధ్యత. అప్పుడు ఏం జరుగుతుందో రాశారు. కొందరు మానుకున్నట్టుగా సమాజంలో కూడిక మానక ఒకరినొకరు హెచ్చరించు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొద్ది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుకును సత్కార్యం చేసుకును అలాగ నువ్వు మానుకుంటూ వస్తే ఒక రోజుకి ఆదివారం కూడా మానుకుంటావు. అది జరుగుతుంది వాస్తవం. మరొక సంగతిని మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకోండి. చాలా ఇక్కడ ఒక ప్రారంభంలోనే ఒక మాట పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉంటుంది. సంఘంలో సంఘ పెద్దలకు లోబడాలి. సంఘ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే, ఒక వాక్యాన్ని చెప్తే, ఒక విషయం చెప్తే దానికి వీ హావ్ టు సబ్మిట్. 32-33 వచ్చినారు. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారైంది. ఎవరినూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండను. అది కాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చింది. దైవ కృప అందరి యందు అధికంగా ఉండదు. భూములైనను ఇళ్లనైనను కలిగిన ఆ డబ్బులు తీసుకొచ్చి అపోస్తుల పాలన ఇది కొంతమందికి ఇష్టం. అయినా కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా గతంలో కూడి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ఏం చేయాలి? అననీయ సత్యరావు కూడా యెరూషలేము సంఘంలో సభ్యులు భార్య. వాళ్ళకి అన్ని ఇచ్చేది ఇష్టం ఉందా? ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం లేదు. అయినా ఏం చేయాలి? ఇప్పుడు సంఘం నిర్ణయించింది కాబట్టి చేయాలి. ఖచ్చితంగా చేయాల్సింది. అందరూ ఏకత్వం. అందుకే యెరూషలేము సంఘంలో 5,000 మంది కూడి ఆలోచించారు. అవును కదా? నేను చెప్పాను మీకు ఇంతకుముందు ఒక పెద్ద ధైర్యం అందరూ కూడా తెలుసు. పేరు ఆయన అడిగాను, మీ చర్చిలో ఎంతమంది ఉన్నారంటే 10 మంది ఉన్నారు. 10 మంది. ఆ 10 మందిలో 5 మంది ఒక పార్టీ అంట, 5 మంది ఒక పార్టీ. 5 మంది చర్చికి వస్తే 5 మంది వాళ్ళు ఓడిస్తే ఇంకా సంఘం ఎలా వృద్ధి చెందుతుంది, ఆయన పరిచయం ఎలా వృద్ధి చెందుతుంది. సో దేవుని మాట ఏంటంటే, క్రైస్తవుడు విశ్వసించాల్సిన మాట ఏంటంటే, సంఘం కూడుకొని తీసుకున్న నిర్ణయాలకి మనం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం కావాల్సింది. ఒక్కోసారి మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలంటే ఒకసారి బయట పెట్టాలనుకుంటున్నాం, ఒకసారి అలా చేస్తాను. మరి మనకు ఇష్టం లేదు కాబట్టి మేము ఒకసారి చర్చ లోపల పెడతాము. పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించండి. ఇది చర్చి ఆజ్ఞ. చర్చి సంఘంలో జరగవలసిన పరిచర్య. ఈ పరిశుద్ధులు సంపూర్ణంగా ఉన్నట్టు క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘము పరిచర్య ధర్మం జరుగుతున్నాడు. ఆయన ఎవరైనా
క్రీస్తు ప్రభు వారే. ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని ఉపదేశకులుగా నియమించారు. అంటే దేవుని వాక్యంలో చెప్పడం మాట ఏంటంటే, మన విలువగా సంఖ్యలోనూ నాణ్యత మెంబర్స్ రావాలి ఎక్కువ మంది, వాళ్ళందరూ వాక్యాన్ని నేర్చుకోవాలి. ఈ విధంగా ఒకరే చేయలేరు. ఒకే వ్యక్తి సువార్త అంతా ప్రకటించలేదు, ఒకే వ్యక్తి భోజనం అందరికీ సిద్ధపరచలేదు, ఒకే వ్యక్తి కాంపౌండ్ అంతా తినలేదు. అందుకని ఏం చేశారంటే వర్క్ డివిజన్ జరిగింది. సంఘం ఆయా పనులు విభజించారు. ఇదిగో మీరు ఈ వాక్యాలు చెప్పండి, మీరు పాటలు పాడండి, మీరు ప్రభు భోజనం పంచిపెట్టండి. నీకు ఎలా తెలుస్తుందంటే ఆత్మ నీకు బ్రెయిన్ వస్తుంది. మనం అడగాలి, అయ్యా నేను ఏం పని చేయగలను సంఘంలో, నాకు మీరు ఏం టాలెంట్ ఇస్తున్నారు. కొంతమంది ఎక్సలెంట్గా ప్రేర్ చేస్తారు, ప్రార్థన చాలా బాగా చేస్తారు. కొంతమంది చక్కగా పలకరిస్తారు అందరూ, కొంతమంది ఆతిథ్యం ఇచ్చేవారు, ప్రభావ వరాలు ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చేవారు. ఆయన సంఘంలో నువ్వు ఖాళీగా ఉండేదానికి. కాబట్టి ఇంకో మాట చూడండి, మీకు అర్థమవుతుంది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమైన ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించును, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, పరిశుద్ధులు పరిపూర్ణులుగా కావాలి. పరిశుద్ధులు పరిపూర్ణులు అయ్యేదానికి ఒక వ్యవస్థ సంఘం, ఆత్మీయమైనటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో అందరూ పనిచేయాలి, అందరూ ఒకే పని చేయడానికి. కొంతమంది నాకు బోధించే వరాన్ని దేవుడు ఇచ్చాడు, అందుకని నేను అర్ధరాత్రి వరకు దానికి కూడా వాక్యం సపోర్ట్ తీసుకుని పౌలు వాక్యం పౌలు మరునాడు వలనయ్యండి అర్ధరాత్రి వరకు ఒక టార్గెట్ చేస్తాను. ఎవరినైనా కోపం అంటారు, ఒకసారి యవనస్తుల్ని, ఒకసారి సిస్టర్స్ని, ఒకసారి వృద్ధుల్ని, ఎవరో ఒకరిని టార్గెట్ చేసి వాక్యం చేత పొలగొడిసి, వాక్యం చేత ఏం చేస్తారు, పర్సనల్గా చెప్పలేని విషయాలన్నీ కూడా ఈ వేదికని ఆధారంగా తీసుకొని సహోదరుల యొక్క మనసులో గాయపరిచేటువంటి పని చేస్తారు. అది ఆత్మ యొక్క వారం కాదు, ఆత్మ యొక్క వారం అడిగారు. ఒకవేళ నువ్వు వాక్యం బోధిస్తుంటే నువ్వు బోధించినటువంటి అలాంటి డ్యూటీ చేయదు. సంఘంలో ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలి, దేవుడిచ్చేటువంటి కృపా వరాలని, నీకు ఏ కృపా వరం ఉందో, టాలెంట్ ఉందో సంఘ పెద్దలు గ్రహిస్తారు. కొద్ది రోజులకి అర్థమవుతుంది. నీ టాలెంట్ని బట్టి నీకు ఆయా పనులు సంఘంలో అప్పగిస్తారు. నీకు ఇవ్వని పని నువ్వు చేయబడు, నీకు లేని వరాన్ని నువ్వు ప్రదర్శించకూడదు. అలాగే చేసినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందదు. పరిశుద్ధుల యొక్క హృదయాలు గాయపరచబడతాయి. సంఘానికి రావడానికి అనేక మంది బోధించిన వారైతే దేవోక్తులు బోధించినట్లు సిద్ధపడి దేవుని వాక్యాన్ని దేవుడు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి సంఘానికి క్షేమాన్ని కలిగేయాలి. బోధించే పోగా సంఘం యొక్క డెవలప్మెంట్కి పనికి రావాలి, కానీ సంఘాన్ని 4 భాగాలు చేసేదానికి పనికి రావాలి. సహోదరుని హృదయాన్ని గాయపరచడానికి పనికి రావాలి. నీకే పని ఇచ్చినా బోధించలేదు, కీర్తనలు పాడాడు, ప్రార్థన చేశాడు, ప్రభు బోధను పంచిపెట్టాడు. దేవుడి నిబంధనలు తెలియజేస్తాను. దేవుడి మందిరంలో
పరిచయం చేసేటువంటి అహరోను సంతతి వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దేవుని మందిరంలో ఎలాంటి పరిచయం చేయాలో ఆ వాక్యాలు చదువుతుంటే నాకు నిజంగా మా గుండెలో అడిగిపోతుంది. ఇంతటి పరిశుద్ధమైన దేవుని మందిరంలో మనం నిలబడుకొని అప్పుడప్పుడు వాక్యం చెప్తున్నామే, అప్పుడప్పుడు నడిపిస్తున్నామే. ఇంత సిద్ధపాటు మనకుందా, ఎంత భయభక్తులు మనకున్నాయా, ఇలాంటి డ్రెస్ కోడ్, ఇలాంటి మాట తీరు, ఇలాంటి పరిశుద్ధత, సిద్ధపాటు నీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా కావచ్చు. మరొక మాట అంటే ఆత్మ యొక్క వరాన్ని సంఘం యొక్క క్షేమాభివృద్ధికి ఉపయోగించాలి. నీకుండే వరాన్ని, నీకుండే టాలెంట్ని నీ పర్సనల్గా ఎలాగంటే అలాగా ఉపయోగించాలి. మరొక మాట ఉంది, ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదరుల ప్రేమ నిలువునముగా ఉండనివి, ఆతిథ్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎదుటే దేవతలకు ఆతిథ్యం చేసి We must love the Christians. మరి సహోదర ప్రేమ నిలవరంగా ఉన్నది. ఈ సంవత్సరం 2021లో క్లోజ్ ఫ్రెండ్స్, 2022లో డెడ్ ఎనిమిస్. ఆ సంవత్సరం స్నేహితులు, ఆ సంవత్సరం శత్రువులు. 2020లో క్లోజ్గా ఉన్న వ్యక్తులు 2021లో వాళ్ళు వెళ్ళిపోయారు. 2021లో క్లోజ్గా ఉన్నవాళ్ళు 2022లో వికెట్ అది కాదు. ప్రభువు కూడా ఒకరోజు మనం ప్రేమించి ఒకరోజు ద్వేషిస్తే మనం ఏమైపోతాం? ఆయన ప్రేమ నిలవరంగా నిలబెడతా ఉంటుంది. ఎల్లప్పుడూ అన్ని వేళ ఆయన మనల్ని ప్రేమించేవాడు. మరి ముఖ్యంగా ఈ కరోనా సమయంలో దేవుని ప్రేమ ఎంతగానో మన మీద ఉంది. ఆయన కృపా కనికరాలు ఎంతగానో మన మీద ఉన్నవి. అందుకే మనం ఈరోజు జరుగుతుంది, ఈరోజు కూడుతుంది. అలాంటి ప్రేమ సహోదరుల పట్ల మనం కలిగి ఉండాలి. ప్రభు అంటాడు, నేను మీకు వాక్యంలో ఉంది ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు అడిగేలా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇట్ ఈజ్ మై కమాండ్మెంట్, ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. సహోదరుని ప్రేమించని వాడు నాకు ఈ ప్రేమ ఏం చేయాలంటే నిష్కపటమైనదిగా ఉన్నది, నిలవరంగా ఉన్నది. ఎందుకనంటే సంఘము క్షేమాభివృద్ధి కోసం, నీ ఆత్మ పరిపూర్ణమయ్యేదాని కోసము, ప్రభు కోసం నువ్వు చేయాలి. ఇది నీకు ఇష్టం ఉండేది కాకుండా ఒక బ్రదరు నీకు వ్యతిరేకంగా ఏదో మాట్లాడాడని నీకు తెలిసింది, అంటే రోమన్స్ అంటారు, రోమన్స్ చూసి అప్పుడు నువ్వు వచ్చావు, బ్రదర్ కూడా వచ్చాడు సంఘానికి. అప్పుడు ఆ బ్రదర్ ఎదురుపడ్డాడు. అప్పుడు నీ మైండ్లో ఏముంది? నేను గురించి పలానా రోజు దగ్గర చెడ్డగా చెప్పాడు, పలానా సిస్టర్ నన్ను గురించి చెడ్డ చెప్పింది, కాబట్టి నేను కలమను, వాళ్ళు వస్తే నేను మొహము సాకేస్తాను. ఇంకో పక్క పరిశుద్ధాత్మ ఏం చెప్తుంది లేదా ఏం చెప్తుంది? మన బ్రదరే కదా చెప్తే చెప్పాడు, క్షమించి బాగానే కదా. అంటే నేను ఎందుకో నాకు తెలుసు కదా, నా దేవునికి తెలుసు కదా అంటే అన్నాడులే, ఒత్తుకునేది మనకేం నష్టం కలిగించలేదు కదా. కాబట్టి బ్రదర్ వందనాలు కదా, సిస్టర్ వందనాలు, సిస్టర్ బాగున్నారు. దేవుని ప్రేమ సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి ఒక సూత్రం. ఇది చిన్నదే, మీరు చూసేదాన్ని చిన్నదిగా. ఆ బ్రదరు మన గురించి చెప్పినాడు, అందుకని నేను ఇంకా 4 కలిసి చెప్తాను. అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందదు, సహోదరుల ఐక్యత దెబ్బతింటుంది. సంఘానికి హాని జరిగితే, సంఘానికి హింస జరిగితే ఎవరు జరిగినట్టు?
చెప్పండి. ప్రభువుకి ప్రభువు అడిగాడు పౌలుని, సౌలా సౌలా చెప్పండి ఆ మాట చెప్పండి. నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌలు అన్నాడు, ప్రభువా నేనెప్పుడు నిన్ను హింసించాను. అంటే యెరూషలేములో ఉండే సంఘాన్ని హింసించి ఎక్కడ పోతున్నాడు చెప్పండి, దమస్కు పోతున్నాడు. ఇది కాదు అన్నట్టుగా ఇంకా పవర్ఫుల్ పట్టాలు తీసుకొని ఎవిడెన్స్ తీసుకొని దమస్కు పోతుంటే మధ్యలో ప్రభువు కనబడి చేయాల్సిన పని చేశాడు. తర్వాత పౌలుకి చేయాల్సిన పని అప్పుడు అడిగాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తాను? మనకు తెలియదు. మన సోదరుని ఓర్లేమో లేకపోతే బలహీనమో ఏదో ఒకటి అనేస్తాం. వాడు బాధపడతాడు, వాడు నేను అడగలేకపోవచ్చు. అయితే వాడు దేవునికి మొదలుపెట్టుకున్నాడు, దేవుడు బాధపడతాడు. ఆయన్ని మనం తెలియకుండానే ఆయన్ని హింసిస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పు కనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు వికటమైన ప్రేమ గలవారై ఉంటుంది. ప్రేమ గురించి చెప్తున్నాడు. ప్రేమ ఏం చేస్తాడంటే పాపములు కప్పుతుంది. ఇలా చెప్పాను, నీకు నిజంగా సోదరుడు ప్రేమ ఉంటే 100 చెప్పుంటాడు. నేను ఎన్నెన్నో రోమన్స్ చేశాను, వాటన్నింటినీ నువ్వు క్షమించేయాలి, అనేకమైన పాపాన్ని కప్పివేయాలి. ప్రభు ఆ విధంగా మనల్ని కప్పి ఆయన కుమారులు చేస్తున్నాం. మనందరం నీతిమంతులం, మనందరం పరిశుద్ధులం, ఏ నిందా రైతులు లేనటువంటి వాళ్ళం. కాబట్టి ప్రభు ప్రేమించి మనం క్షమించి ఆయన కుమారులుగా చేస్తున్నాడు, ఆయన రాజ్య వారసులుగా చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రేమను మనం నిక్కటమైన ప్రేమ అంటే అవధులు లేని అలాంటి ప్రేమని మనం సహోదరుల పట్ల చూపించాలి. మరొక సంగతిని, మన సంతోషాన్ని, మన బాధను షేర్ చేసుకోవాలి. ఎవరితో షేర్ చేసుకోవాలి? సంఘస్థులతో. మనకేమైనా సంతోషం కలిగితే మనం సంఘస్థులను పిలిచి ప్రార్థన పెట్టుకొని మనం వాళ్ళకి చిన్న పీస్ విందునిచ్చి వాళ్ళు తింటుంటే వాళ్ళు భోజనం చేస్తుంటే మనం సంతోషపడాలి. అది సంఘం, సంఘ ఐక్యత అంటే. మనకు బాధ కలిగితే మనం ఎవరితో పంచుకోవాలి? ఎవరికైనా దుఃఖం కలిగితే వాళ్ళ సంఘ పెద్దలు పిలిపించి ప్రార్థన చేయించుకోవాలి. 3 రాసి ఆ రోగి కోసం ప్రార్థన చేయాలి. ఎవరికైనా రోగం కలిగితే. సో ఫర్ అవర్ ఫార్చ్యూన్స్, ఇన్ అవర్ ఫార్చ్యూన్స్, ఇన్ అవర్ మిస్ఫార్చ్యూన్స్, మన బాధలో, మన దుఃఖంలో సహోదరులు మనతో పాలు పంచుకునేటట్టు నువ్వు ఎంకరేజ్ చేయాలి. అది నీ బాధ్యత. చాలా మంది అంటారు అది నా పర్సనల్ లైఫ్ వేరు, సంఘం లైఫ్ వేరు. కాదు, నీ వ్యక్తిగత జీవితం వేరు, సంఘ జీవితం వేరు. కానీ అపోస్తలులు వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏదో సంఘ జీవితం కూడా అది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు మా పత్రికలో ఉన్నారు కదా. నేను రాసిన పత్రికలు వేరు కాదు, మీరు వేరు కాదు, మేము వేరు కాదు. వాళ్ళు అనుభవించి చేసినటువంటి చేయగలిగినటువంటివన్నీ కూడా సంఘాలకి తెలియజేస్తారు. వాళ్ళు అంటాడు, నా కన్నీరును, నా ఆనందమును మీరే కదా. మీరే సంఘంలోనే ఆనందాన్ని, దుఃఖాన్ని షేర్ చేసుకోవాలి. మనం ఒకరికొకరు షేర్ చేసుకోవాలి.
ప్రజలు నాకు నేను చాలాసార్లు కూలి పెట్టుకోగలను. మా పాప ఫస్ట్ ఇయర్ పాస్ అయింది. ఎస్, వాళ్ళ కుటుంబం ఎంత సంతోషమో మనం కూడా సంతోషం. ఫలానా శిష్యులు బ్రదరు అనారోగ్యంగా ఉన్నాడు, ప్రార్థించి వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ప్రార్థించి. ఇది ఒక ఫెలోషిప్, ఇది సహవాసం, ఇది సంఘం. ప్రభు చెప్పినటువంటి స్తోత్రాలు. నేను అంటాను, పరలోకాన్ని మనం సంఘంలో చూడాలి. అలా చూడకపోతే నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం అసలు డ్రాప్ అవుతుంది. నువ్వు సంఘంలోకి వచ్చి రోజు బాధపడుతుంది, నువ్వు సంఘానికి వచ్చి హింసించబడుతుంది, బాధపడుతుంది, నీ విశ్వాస జీవితం ఎక్కువ రోజు కొనసాగుతుంది. ఆ దినం సమీపించుకోవాలి. ఒకరినొకరు పురుకుంటూ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ దేవుని మందిరానికి రావాలి. శ్రేష్టమైన మాట నేను అనేక సార్లు గుర్తు చేసుకుంటాను. యెహోవా మందిరానికి నేను నగరమాన అందరికీ ఇది అనుభవం. 8 వారాలు మన ఇళ్లలో ఆరాధన చేసుకున్నాను, కానీ ఏమైనా తృప్తిగా చేసుకున్నాము, ఏమైనా ఆనందంగా ఉండే అన్నీ చేసుకున్నాము. కీర్తన పాడుకున్నాం, వాక్యం చదువుకున్నాం, అపోస్తల వాళ్ళలో పాల్గొన్నాం, ప్రభు భోజనంలో పాల్గొన్నాం, కానుకలు పడుకున్నాం, అన్నీ చేస్తున్నాం. అయితే ఏం లేదు, సంతోషం లేదు. వీ హావ్ నో జాయ్. ఎందుకంటే ఫెలోషిప్ ఉండే మీ ఆత్మ యొక్క వరం వల్ల సంఘం క్షీణించిపోతుందంటే అప్పుడు ఏం కదా, నీ వరాన్ని ఆపేసుకో. ఏం ఇబ్బంది అవ్వండి, ఏం ఇబ్బంది. నా వాక్యం వల్ల అందరూ బాధపడుతున్నారంటే నీ వాక్యం చెప్పకపోతే, చెప్తే ఏమి చెప్పకపోతే, సో ఈ వరాన్ని నేను ఆపేసుకోవాలి. మరొక మాట, సహోదరుల పట్ల ప్రేమ కలిగినాడు. ప్రేమ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం దేవుడు చూడలేదు అని అనుకుంటున్నాం కాదు. నువ్వు సంఘంలో ఎలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటావో, నువ్వు వారంతా కూడా నువ్వు కుటుంబంలో నువ్వు వ్యక్తిగతంగా నువ్వేం చేయాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నీ పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి అనేక ప్రభు పట్ల ఆకర్షితులు. నేను జరిగిన ఒక యథార్థ సంఘటన మీకు చెప్పాలని నేను ఒకసారి ఒక క్షేమంలో ఒక ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి దైవసేవకం స్వార్థి, ఇంకొక వ్యక్తి వచ్చేసి గమనించడంటే ఇంటర్నేషనల్ పత్రికలకి ఆయన వ్యాసాలు రాసి ఇది బ్రేక్ మ్యాన్. ఆయన చెప్పాడు, దైవసేవ లేదు, మీకు ఎలా ఇష్టమో మీకు ఇష్టమైతే నేను చెప్తాను, కానీ నా ప్రభుత్వం ఇష్టం లేని వాళ్ళకి నేను చెప్పాను. అయితే మనం ఏం చేస్తామంటే, ఎవరైనా మనతో కూడా ప్రయాణం చేస్తాను, ఎప్పుడైనా దయచేసి పెట్టుకో ఫస్ట్ మాట, మీరు చర్చికి పోతారా? వాళ్ళు ఏమంటారు, చర్చికి పోతాం. మీరు పోతారు, నేను కూడా చర్చికి పోతాను. చాలా సంతోషంగా ఉంటుంది. మీరు క్రిస్టియను, నేను క్రిస్టియన్. నువ్వే చర్చికి పోతావు, మన వాళ్ళు అడిగిన నేను రావణ్ క్యాథలిక్ ఏదో చెప్తాను. ఆడ డబ్బులు పడతారా? నేను పట్టను. నేను అడిగాను, నేను పడతావు పట్టలేదు. ఆడ పండగ చేస్తారా? నేను దానికి ఇష్టపడలేదు. ఒక రకమైన తెలియదని చెప్తున్నారు. ఇది నాకు మీకు అనుభవించలేదు. నాది ఒక వ్యక్తిని విమర్శించి హింసించి అట్లాగా మనం ప్రభుత్వానికి తీసుకొస్తాము. అది అయ్యే పని. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రేమతో వాళ్ళని ఏం చేయాలో ప్రభు దగ్గరికి మనం ఆహ్వానించాలి. వాళ్ళు రమణ పెట్టుకుంటే నీ ఎదురుగా వచ్చే వర్తం లేదు కదా, వాళ్ళు పండగ చేసుకుంటే నీకు వచ్చిన పని నువ్వు ఎందుకు చేస్తావు? నేను కూడా చాలా పనులు పెట్టాను. నా యాటిట్యూడ్ కూడా ఇలాగే ఉంది. ఇది పరిశుద్ధ స్థలం కాబట్టి నేను అన్ని మీకు వివరంగా చెప్తాను. ఒకసారి పెద్ద ఒక టీప్ ఉన్నాను, నాకు చెప్పాలి.
నా మాట వాగ్దానికి వాడు నిలబడి క్రీస్తు వాళ్ళ ఎదురుకి ఎవరు నిలబడు. ఎందుకంటే మన మాట ఒక ప్రత్యేకంగా ఉంటుంది. కీలో ఓడెక్కలేదు. వాళ్ళలో ఒక కథ విన్నాడు కాసేపు అప్పుడు ప్రశ్నించాను. మన ప్రభు పంచుకునేటప్పుడు ఏం వాక్యం అంటే, ప్రభువు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. వాక్యం ఇది నా శరీరం, ఇలా పాల్గొన్నప్పుడల్లా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మళ్ళా చెప్పుకుంటారు. ప్రభు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు పోతాను. ఆ రాత్రి అనే రామని తీసుకోవాలి. ఆడికాడికి అయిపోయింది. ఆడికాడికి పని అయిపోయి సంకలో పెట్టుకొని అదే మళ్ళీ ఎప్పుడు నేను ఆ పని చేయను. వాదోపవాదాలు, తర్కాలు, వితండాల వల్ల వ్యవహారము రేగుతుంది, కానీ అక్కడ సమాధానం ప్రభు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. అలాంటి పని మనం చేయకూడదు. అయితే ఈ స్టోరీ ఏంటంటే, వాళ్ళిద్దరు పోయినా ఆ జర్నలిస్ట్ని ఎలా మార్చింది నేను అంటాను. అస్వార్థికుల జీవన డే టు డే లైఫ్, పర్సనల్ డివోషన్, పర్సనల్ బిలీఫ్, హిజ్ యాటిట్యూడ్, హిజ్ క్యారెక్టర్ అండ్ వే ఆఫ్ బిహేవియర్ కెన్ అట్రాక్ట్ ద జర్నలిస్ట్. ఈ లోకాన్ని ప్రభువు ఆకర్షించారు. మనమందరినీ ఎవరు ఆకర్షించారు? ప్రభు మన స్వార్థ చెప్పలేదు. ఆయన శిలువ మీద వేలాడుతూ ఉంటే తల మీద మొలకిరీటం పెట్టి చేతులకు నేతులు కొట్టి రక్తం కారుతూ ఉంటే ఆ సిచ్యువేషన్ మన జీవితాన్ని మార్చింది. ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని తలంచుకున్నప్పుడల్లా ఆ పిక్చర్, ఆ రూపాన్ని నీవు మధ్యలో చూసుకున్నప్పుడల్లా నీ బ్రతుకు మారిపోతుంది. నేను ఎంతటోడైనా సరే దాన్ని చూసి తిమోతి ఆకర్షితుడయ్యాడు. పౌలు శీలని పడతా ఉంటే, హింసిస్తుంటే వాడు ఏమీ చెప్పలేక దోషులుగా వాళ్ళ మధ్యలో నిలువబడి ఆ జీవితం, ఆ సిచ్యువేషన్ ఒక యవనస్తుడైనటువంటి తిమోతిని మార్చింది, ఆకర్షించింది. ఇలాంటి సాక్ష్య జీవితాన్ని వ్యక్తిగతంగా నువ్వు సంపాదిస్తే గొప్ప సంగతులు అందరూ అనుకోవచ్చు. ఇవన్నీ ఎవరికి లేవు కదా, మాకు అందరికి ఉన్నాయి కదా. ఎవరు చెప్పారు మాకు లేవని? ఎవరు మనసాక్షి తెలుసు అవి ఉన్నాయా లేదా. మరి ఇవి మనకు మనం వాటిని చేయగలమా లేదా? అందరం కూడుకున్నది దేవుడు. మరి చిన్నపిల్లలకి ఏం చెప్పారు? పెద్దలకి లోబడినాము, అంటే కన్నకాదులు లోబడినాము. యవనస్తులు చిన్నపిల్లలు లోబడుతున్నారా లేదా? ఎదురెద్దాం అవుతా. ఓకే, తర్వాత ఇంకోటి సంఘ నిర్ణయాలు మనందరం కట్టుబడుతున్నామా లేదా? అందరూ ఫోన్ చేస్తున్నాం, పాత్రలన్నీ ఆడపడేసి అందరూ ఆట వేసుకుంటున్నారు. మరి సంఘం లోబడ్డట, లోబడినట్ట. మరి సంఘ సేవాభివృద్ధి కొరకు మనకు నియమించిన పనులు మనం చేస్తున్నాం లేదు. అంటే ఒక్కొక్క పని, సంఘం ప్రతి ఒక్కరు పని కలిగి ఉండదు. వాళ్ళ పనులు వాళ్ళు నిర్వహించారు. ఒకవేళ ఛానల్ చూడమని ఒకసారి ప్రేరించారు, ఛానల్ చూసేది ఒకసారి ఛానల్ చూడండి, అట్లా ఇంకా కొన్ని పనులు మనకి ఇచ్చిన ఈ కృపావరాన్ని సంఘంలో వినియోగిస్తున్నాం లేదు. మరి బోధించే విషయంలో దైవభక్తులనే బోధించాలి. జోకులు
ఒకరి గురించి టార్గెట్ చేసి మాట్లాడడాలు మంచిది కాదు. బోధించేవాడు దైవోక్తులే బోధించారు. ఆతిథ్యం ఇవ్వాలన్నారు, ప్రేమ కలిగి ఉన్నారన్నారు. అనేక మంది ఫాదర్స్ మన సంఘాన్ని దర్శించడం చూసాం. లేదు, తిరుపతి నుంచి బ్రదర్ వస్తున్నారు. బ్రదర్స్కి మనందరం ఎన్నిసార్లు మన ఇంటికి తీసి ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టాం. ఒకరి ఎడల ఒకర మిక్కటమైన ప్రేమ కలిగి ఉన్నాం. ప్రేమ ఎలా కలిగి ఉండాలి? పైకి ఉన్నాం కదా, బాగున్నాం కదా, సరే, అది మిక్కటమైన ప్రేమ. అతని కష్టాల్లో, సుఖాల్లో, దుఃఖాల్లో మనం చేసినప్పుడు మన సంఘంలో అనేక మంది కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బందులు జరిగినాయి. సంఘం పోయి ప్రార్థన చేసి ఏం కలుగుతున్నా దేవుడు ఉన్నాడు అని ప్రార్థన చేసి వచ్చినట్టున్నాము. కానీ ఇంకా పర్సనల్గా మన పరిశుద్ధ జీవితాన్ని గడుపుతున్నాము. ఇవి 10 మాటలు సోదరులు చెప్పారు. నిజంగా ఈ 10లో కనీసం ఒక 6-7 మనం పాటిస్తున్నాం. ఒకవేళ పాటించకపోతే ఈరోజే మనం వీటి గురించి మళ్ళా నెమరు వేసుకుంటూ ఉండేదానికి పాఠం చిన్నదే, కానీ ఆచరించడానికి కష్టంగా అనిపిస్తుంది. కానీ దేవుని బిడ్డలైతే కష్టం లేదు. మీరందరూ ఈ యొక్క మాటల్ని, గొప్ప మాటల్ని సహోదరులు మన ముందుకు తీసుకొచ్చారు. ఇవి మనం ఆచరించడానికి పెద్ద కష్టమే కాదు, ఆచరించచ్చు. ఈ రోజు నుంచే ఆచరించేందుకు ప్రయత్నించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకున్నాం. దేవుని చిత్తమైతే మరి ఇంకొక ఆదివారం క్రైస్తవుని యొక్క జీవితం సంఘంలో ఎలా ఉండాలో విన్నాము. మరి కుటుంబంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇవన్నింటినీ మన జీవితాలకి మంచి మార్గదర్శకాలు. ఇలాంటి గొప్ప సందేశాన్ని చాలా ఇచ్చినందుకు మరొకసారి సమాధానం ఉన్నారు తెలియజేస్తున్నాం. వ్యక్తిగతంగా మా కుటుంబంలో ఉన్నారు తెలియజేస్తున్నాం. అందరూ లేచి నిలబడినట్లయితే వాకింగ్ కోసం ప్రార్థన చేస్తున్నాం. విజయవాడ నుంచి వాకింగ్ కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. పల్లవంతులు వేలాది దూరం మధ్య పరిశుద్ధులు అని పౌరులున్నటువంటి మా గొప్ప తండ్రి ఆయన, ఇప్పటి వరకు మమ్మల్ని మీ యొక్క కాపులను చక్కగా కాల్చి కాపాడిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలం సమయంలో మేము ఆరాధించుటూ మాకు చెందిన సమయం బట్టి మీకు వేలాది ఉన్నాను. ఈ యొక్క సమయంలో ఆయన సంఘంలో మేము నాకు విధానాన్ని బట్టి, అలాగే మీరు ఎలా ఉండాలి, ఏ పని చేయాలనేటువంటి వాటి గురించి మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నేను వినటువంటి వాక్యాన్ని నేను విడిచిపెట్టుకున్నా, దాన్ని నా యొక్క హృదయాన్ని ఉంచుకుని దినదినము అలాగే ప్రతిదినము నేను దానివల్ల అభివృద్ధి పొందేలా నా యొక్క మనసును నేను మాట్లాడుతున్నాను. అలాగే నేను వినటువంటి దాన్ని మేము విడిచిపెట్టుకున్నా, ఆ యొక్క మార్గంలో మేము ప్రవేశించాలా, ఆ యొక్క మార్గంలోనే మేము ఎంతో తీసు దాన్ని ప్రవేశించాలా, అలాగే మేము నడిచేటువంటి మార్గంలో అనేక మంది మేము తీసుకొచ్చాలా, మాకు సరైనటువంటి జ్ఞానం మీరు దయచేయండి. అలాగే మీ యొక్క కార్యక్రమం ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. అలాగే ముందు వరకు మీకు మాకు తోడుగా ఉంది. చక్కగా మీరు క్రమం కోసం మెరచేస్తాం నడిచాలని ఇచ్చిన మాట్లాడుతున్నాం. ఈ తీర్మానాలు మార్చబడినటువంటి తీసుకొస్తారు ఉన్నతమైన ఆనందంలో అడిగి పెట్టుకుంటాం. తర్వాత ప్రోగ్రాం కార్యక్రమాన్ని పరిష్కారం చేసేది జరిగిస్తారు. ముందుగా అక్కడి శిరోగీతాన్ని శిరోగీతం 133
సిలువలో నా ప్రభువా శ్రమలలో నలిగేవా సిలువలో నీ మేలు నీ జనాకులతో సిలువలో నీ మేలు నీ జనాకులతో బరువుతో నీ తనువు వరిగనే వేదనతో బరువుతో నీ తనువు వరిగనే వేదనతో సిలువలో నా ప్రభువా శ్రమలలో నలిగేవా ముక్కునా రక్తలో బలముతో గ్రహునా పొడచేరా రక్తమే కాయేనా శాంతమే విగిలేనా రక్తమే కాయేనా శాంతమే సిలువలో నా ప్రభువా శ్రమలలో ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభువతి వరకు ఆయన మరణము ప్రసరించదు కాబట్టి ఎవరినో అయోగ్యముగా ప్రభు యొక్క తినో లేక ఆయన పాత్రను తాగను వాడు ప్రభు యొక్క సేవను గుర్తించి శబ్దం గురించి అపాధేయను కాబట్టి ప్రతి మనుషుడు తన ప్రశ్నించగలను ఆరాధన చేసిన కాబట్టి ఆ పాత్రను తాగలను ప్రభు శరీరం వేపుక ఇదే తాగవాడు తన శిక్షానికి చెప్తున్నాను తత్వాలు లేఖనాలను మనకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు కాబట్టి మనకు సంఘ జీవితం ఎలా ఉండాలో మనకు తెలుస్తారు. సంఘ జీవితం మనకైతే అనుభవం లేదు కానీ మనకి ప్రత్యేకత ఎలా వచ్చిందంటే ప్రభు వారు తను జీవించి ఆదిమ క్రైస్తవం ద్వారా మనకి ఈ యొక్క కార్యక్రమాలు సంఘ జీవితం ఎలా ఉండాలో మనకు నేర్పించారు. అంటే ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఏ రాజ్యాన్ని సృష్టించుకోవాలో మనకి అర్థమైతే అప్పుడు ఇప్పుడు సంఘంలో ఎలా ఉండాలో మనం బాధ్యత కలిగి ఉంటాం, భయపడి తీస్తాం. అంటే మనకు కరోనా గురించి మన ఇమ్యూనిటీ పెంచుకుంటే ఆ వ్యాధి బారి నుంచి తప్పించుకుంటాము, ఆ వ్యాధి నుంచి మనం తప్పించుకొని బయటపడతాము అని చెప్తున్నాం. సో ఈ లోకంలో బ్రతకాలంటే ఆ వ్యాధి బారిన పడకూడదు. అలాగే పరలోక జీవితాన్ని మనం అనుభవించాలంటే క్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు వారి యొక్క బ్రతుకును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన లోబడి బతికాడు, తండ్రి లోబడి బతికాడు. మన యొక్క సంఘ జీవితానికి మనం లోబడి బతికితే క్రీస్తు వారికి ఇష్టమైన సహోదరులు మనం ఉంటాము, తండ్రికి ఇష్టమైన కుమారులుగా మనం పరలోక రాజ్యం పొందుకుంటాము. సో ఈ కొద్ది మాటల ద్వారా ప్రయత్నించుకుంటున్నాను, చేస్తున్నాను. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కనుక మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు తొమ్మిది కొద్దీ ఇంకా లోతు పెరుగుతూ ఉంటుంది, మాట్లాడుకునే కొద్దీ ఇంకా సమయం గడిచిపోతుంటుంది. సో మన జీవితాన్ని
క్రీస్తు వారితో బేరేజ్ వేసుకుంటూ మనం ఎలా బ్రతకాలో మన సంఘ జీవితం నేర్చుకుని మనకి తండ్రికి ఇష్టమైన కుమార్తెగా జీవించాలని మన ప్రేమను హెచ్చరిస్తూ కార్యక్రమం చేయగలుగుతాం. కార్యక్రమం కోసం ప్రభు వారి కరుణామయ ఆ కడకేగి సిల్వను హక్కునాదించావయా. కరుణామయ ఆ కడకేగి సిల్వను హక్కునాదించావయా. దెబ్బలు అవమానములెన్నో భరించినావయ్యా. దెబ్బలు అవమానములెన్నో భరించినావయ్యా. అయినా రాలేదా కోపము, మోసావు మా పాప భారము. అయినా రాలేదా కోపము, మోసావు మా పాప భారము. కరుణామయ ఆ కడకేగి సిల్వను హక్కునాదించావయా. కరుణామయ ఆ కడకేగి సిల్వను హక్కునాదించావయా. మేకులతో మ్రానుకు నిన్ను కొట్టినా, ప్రక్కలో బల్యముతో పొడిచినా. మేకులతో మ్రానుకు నిన్ను కొట్టినా, ప్రక్కలో బల్యముతో పొడిచినా. అయినా ఏమిటి ఆ సహనం, చేసావు సాతానుని పతనం. అయినా ఏమిటి ఆ సహనం, చేసావు సాతానుని పతనం. కరుణామయ ఆ కడకేగి సిల్వను హక్కునాదించావయా. కరుణామయ ఆ కడకేగి సిల్వను హక్కునాదించావయా. రాతి సమాధిలో నిన్ను పెట్టిరి, సైనికులను కాపలా ఉంచిరి. రాతి సమాధిలో నిన్ను పెట్టిరి, సైనికులను కాపలా ఉంచిరి. మరణం నిన్ను ఆపతరమా, లేపెనులే నీ దేవుని బలము. మరణం నిన్ను ఆపతరమా, లేపెనులే నీ దేవుని బలము. కరుణామయ ఆ కడకేగి సిల్వను హక్కునాదించావయా. కరుణామయ ఆ కడకేగి సిల్వను హక్కునాదించావయా. వినుట వలన విశ్వాసము కలుగును, అంగీకరిస్తే రక్షణనే ఇచ్చును. వినుట వలన విశ్వాసం కలుగును, అంగీకరిస్తే రక్షణనే ఇచ్చును. అది దేవుని సంకల్పము, లోబడితే నీకు నిత్య రాజ్యము. అది దేవుని సంకల్పము, లోబడితే నీకు నిత్య రాజ్యము. కరుణామయ ఆ కడకేగి సిల్వను హక్కునాదించావయా. కరుణామయ ఆ కడకేగి సిల్వను హక్కునాదించావయా.
కరుణామయ ఆ కడకేగి సిల్వను హక్కునా దించావయ్యా. కరుణామయ ఆ కడకేగి సిల్వను హక్కునా దించావయ్యా. దెబ్బలు అవమానములెన్నో భరించినావయ్యా. దెబ్బలు అవమానములెన్నో భరించినావయ్యా. అయినా రాలేదా కోపము, మోసావు మా పాప భారము. అయినా రాలేదా కోపము, మోసావు మా పాప భారము. కరుణామయ ఆ కడకేగి సిల్వను హక్కునా దించావయ్యా. కరుణామయ ఆ కడకేగి సిల్వను హక్కునా దించావయ్యా. మేకులతో మ్రానుకు నిన్ను కొట్టినా, ప్రక్కలో బల్యముతో పొడిచినా. మేకులతో మ్రానుకు నిన్ను కొట్టినా, ప్రక్కలో బల్యముతో పొడిచినా. అయినా ఏమిటి ఆ సహనం, చేసావు సాతానుని పతనం. అయినా